హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు డే టు సిరీస్ ఆఫ్ పవర్ బై మీరు చూస్తున్నది తెలుగు డేటా హబ్. సో ఎస్టర్డే we discussed about some minor data transformations by using పవర్ క్వరీ ఎడిటర్. సో ఈరోజు కొంచెం అడ్వాన్స్డ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ రిలేషన్స్ బిట్వీన్ టూ టేబుల్స్ ఇవన్నీ మనం చెక్ చేద్దాం. అండ్ లాస్ట్లో మనం ఒక కాలమ్ సెట్ క్రియేట్ చేసి దాని మీద వర్క్ చేయబోతున్నాం. అండ్ సో ఎస్టర్డే మనం ఒక సింగిల్ డేటాని ఇంపోర్ట్ చేసి ట్రాన్స్ఫర్మేషన్ చేసాం. సో ఈరోజు ఏం చేస్తున్నామంటే ఒక మల్టిపుల్ డేటా సోర్సెస్ని ఇంపోర్ట్ చేస్తూ ట్రాన్స్ఫర్మేషన్స్ ట్రై చేద్దాం. సో నిన్న మనం ఏం చేసాం, మన లాకర్‌లో ఉన్న ఒక డేటా సోర్స్‌ని ఈ పవర్ బిఐలోకి ఇంపోర్ట్ చేసి మనం దాని మీద కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి చేసాం. సో అది ఈ టేబుల్, దానికి ఈ విధంగా మనం ట్రాన్స్ఫర్మేషన్ చేసామనమాట. సో మనం ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసాం, ఇక్కడ హోమ్ రిబ్బన్‌లో గెట్ డేటా మీద క్లిక్ చేయగానే మనకి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. లైక్ ఏ ఫైల్‌ని మనం ఇంపోర్ట్ చేస్తున్నామని. సో ఇదొక ఆప్షన్ మనకి డేటాని ఇంపోర్ట్ చేయడానికి. అట్ ది సేమ్ టైమ్ మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది. అదొకసారి చూద్దాం. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేయగానే మనం ఆటోమేటిక్‌గా పవర్ క్వెరీ ఎడిటర్‌లోకి రీడైరెక్ట్ అవుతాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే హోమ్ రిబ్బన్‌లో మనకి న్యూ సోర్స్ అనేది ఉంది. ఇది క్లిక్ చేసినా కూడా మనకి సేమ్ ఆప్షన్స్ లైక్ ఏ డేటాని మనం ఇంపోర్ట్ చేయాలి అనుకుంటున్నాం. సో ఆ ఆప్షన్స్ అనేవి చూపిస్తుందనమాట. సో మనం అగైన్ సీఎస్‌వి ఫైల్‌ని ఇంపోర్ట్ చేసి చూద్దాం. సో ఐయామ్ సెలెక్టింగ్ సీఎస్‌వి కనెక్ట్. చూడండి, ఇది మన లోకల్‌కి రీడైరెక్ట్ అయింది. సో ఇక్కడ మనం ఈ స్టోర్ సిటీస్ అని ఈ టేబుల్‌ని మనం ఇంపోర్ట్ చేద్దాం. సో ఇంపోర్ట్ చేసినట్టయితే ఈ గివ్ చూడండి, ఇక్కడ మనకు చూపిస్తుంది ఏ టేబుల్ అయితే ఇంపోర్ట్ చేసామో. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ టేబుల్ అదే నిన్న మనం వర్క్ చేసిన టేబుల్ ఇది. అట్ ది సేమ్ టైమ్ ఇది ఈరోజు వర్క్ చేయబోతున్న టేబుల్ అనమాట. సో మనం దీనికి రీనేమ్ కూడా చేయొచ్చు. లైక్ చూడండి, స్టోర్ సిటీస్ ఉందా? సో దీన్ని మనం సిటీస్ ఆర్ ఎల్స్ స్టోర్ సిటీస్ కొంచెం క్యాప్స్‌లోకి గాని, కొంచెం మంచిగా నేమ్స్ అన్నీ మనం ఇవ్వచ్చనమాట. స్టోర్ సిటీస్ మనకు నచ్చినట్టు నేమ్స్. సో ఎంటర్. అండ్ ఇక్కడ కూడా సేల్స్ 2017 రానుంది కదా! దీన్ని మనం సేల్స్ 2017 అనేగా రీనేమ్ చేద్దాం. దట్స్ ఇట్. చూడండి, ఈ విధంగా మనం ఎగ్జిస్టింగ్ అయిన టేబుల్స్‌కి రీనేమ్ చేస్తామనమాట. సో ఈరోజు మనం వర్క్ చేయబోతుంది ఈ సెకండ్ టేబుల్ దట్ స్టోర్ సిటీస్. సో ఇక్కడ మనం ఏ విధంగా వర్క్ చేద్దామో సో వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా! ఎగ్జిస్టింగ్ అయిన కాలమ్‌ని మనం హెడర్‌గా ఎలా చేంజ్ చేస్తామంటే, ఆ కాలమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ హోమ్ రిబ్బన్‌లో మనకి యూజ్ ఫస్ట్ రో యాస్ ఎ హెడర్ అని ఉంది. ఇది క్లిక్ చేస్తాం. చూడండి, ఇక్కడ ఉండాల్సిన కాలమ్ అనేది హెడర్‌గా చేంజ్ అయింది. సో ఇప్పుడు మనం ఫర్దర్‌గా ఏమైనా ట్రాన్స్‌ఫర్మేషన్ చేయడానికి ఉన్నాయా లేదా చెక్ చేద్దాం. సో మనం ఈ కాలమ్ చెక్ చేస్తున్నట్టయితే లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఈ కాలమ్‌లో మనకి బోత్ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ సింగిల్ కాలమ్‌లో ఉంది. దీన్ని మనం స్ప్లిట్ చేయాలి. అంటే లైక్ లాటిట్యూడ్ అనేది ఒక కాలమ్‌లో, లాంగిట్యూడ్ అనేది ఇంకో కాలమ్‌లో. సో దీన్ని ఎలా స్ప్లిట్ చేయాలో చూద్దాం. సో ఈ కాలమ్‌ని సెలెక్ట్ చేసి హోమ్ రిబ్బన్‌లో చూసినట్టయితే మనకి ఎలాంటి ఆప్షన్స్ లేవనమాట ఈ కాలమ్‌ని స్ప్లిట్ చేయడానికి. సో ఇక్కడ ట్రాన్స్‌ఫార్మ్ రిబ్బన్‌లో క్లిక్ చేసినట్టయితే మనకి స్ప్లిట్ కాలమ్ అనే ఆప్షన్ ఉంది. సో ఇది క్లిక్ చేస్తాం. ఇది క్లిక్ చేస్తే మనకి వేరియస్ ఆప్షన్స్ వస్తున్నాయి. మనకి ఎక్కడి నుంచి స్ప్లిట్ చేయాలనుకున్నాం, లైక్ ఈ 34 ఉంది కదా! ఈ 34 నుంచి స్ప్లిట్ చేస్తామా? లైక్ ఈ 5137 ఉంది కదండీ! ఈ 37 తర్వాత స్ప్లిట్ చేద్దామా? సో అని. ఈ వేరియస్ ఆప్షన్స్ ద్వారా ఈ కాలమ్ అనేది స్ప్లిట్ చేయొచ్చు. సో రైట్ నౌ మన చాయిస్ ఏంటి? లాటిట్యూడ్ అనేది వేరే కాలమ్‌గా, లాంగిట్యూడ్ అనేది వేరే కాలమ్‌గా రావాలి. సో సో ఈ రెండిటికి ఏది సెపరేట్ చేస్తుందంటే ఈ స్లాష్ అనే డెలిమిటర్ అనమాట. సో దీన్ని మనం యూజ్ చేసుకొని మనం ఈ కాలమ్‌ని స్ప్లిట్ చేద్దాం. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఫస్ట్ ఆప్షన్ బై డెలిమిటర్. సో ఇది క్లిక్ చేయగానే మనకు చూడండి, ఒక పాపప్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్టయితే 34.5137 స్పేస్ స్లాష్ స్పేస్ ఉంది. సో ఇక్కడ కూడా మనం అదే ఫ ట్రెండ్ ఫాలో అవ్వాలి. స్పేస్ స్లాష్ స్పేస్. నౌ గివ్ ఓకే. చూడండి, ఈ కాలమ్ అనేది స్ప్లిట్ అయింది. సో ఈ కాలమ్‌కి మనం రీనేమ్ చేద్దాం. సో ఇది లాటిట్యూడ్, ఇది లాంగిట్యూడ్ కదండీ! సో దీనికి మనం లా లాటిట్యూడ్, దీనికి మనం లాంగిట్యూడ్.
హ్మ్. సో, మనం దీనికి ఎలా అయితే స్ప్లిట్ చేసామో, ఇక్కడ చూడండి అలానే స్టేట్, స్టేట్ అబ్రివియేషన్ అంటే ఏఆర్‌టీఎక్స్‌ఎన్‌సి అండ్ సిటీ, సిటీ మీన్స్ హాస్టన్‌విల్ ఇవన్నీ లాస్ ఏంజెల్స్ ఇవన్నీ మనం స్ప్లిట్ చేద్దాం. సో, సేమ్‌గానే ఈ కాలమ్‌ని సెలెక్ట్ చేసి ట్రాన్స్‌ఫార్మ్ రిబ్బన్‌లో స్ప్లిట్ కాలమ్‌కి క్లిక్ చేస్తే బై డెలిమిటర్ ఉంది. ఇక్కడ చూసినట్టయితే మనకి డెలిమిటర్ ఎలా ఉంది? ఈ కాలమ్‌లో హైఫెన్ ఉంది. డాష్ ఉంది. ఎలా ఉంది? స్పేస్, డాష్, స్పేస్. సో, ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే ఈ స్పేస్, డాష్ అనేది ఎక్కడెక్కడున్నాయో దాన్ని బేస్ చేసుకొని మనకి కాలమ్ మొత్తం స్ప్లిట్ అవుతుందనమాట. సో, చెక్ చేద్దాం. సో, ఈ కాలమ్‌ని ఫస్ట్ సెలెక్ట్ చేసి స్ప్లిట్ కాలమ్ సెలెక్ట్ చేసి బై డెలిమిటర్ క్లిక్ చేస్తే అది మనకెలా ఉంది? స్పేస్, డాష్, స్పేస్. నొక్కి ఓకే. చూడండి మనకి 3గా మనకి సెపరేట్ అయిపోయాయనమాట. సో, దీన్ని మనం ఫర్దర్‌గా మనకి రీస్ట్రక్చరింగ్ డేటా కోసం మనం దీన్ని రీనేమ్ చేద్దాం. సో, ఫస్ట్‌ది స్టేట్ అబ్రివియేషన్ అనమాట. సో, దీనికి మనకి ఇలానే ఉంచుతూ మనం జస్ట్ రీనేమ్ చేస్తున్నాం అంతే ఈ కాలమ్‌ని. ఓకే. లెట్స్ మేక్ ఎస్ యాస్ క్యాపిటల్. స్టేట్ అబ్రివియేషన్‌గా. సో, ఇదేంటి? స్టేట్ అనమాట. టెక్సాస్, నార్త్ కాలిఫోర్నియా, టెక్సాస్ సంథింగ్. సో, దీనికి మనం అగైన్ డబుల్ క్లిక్ ఆన్ దట్ కాలమ్. నౌ గివ్ స్టేట్. థాట్స్ ఇట్. సో, ఈ కాలమ్‌కి మనం రీనేమ్ ఎలా ఇస్తున్నాం? సిటీ. సో, సిటీ. ఎంటర్ థాట్స్ ఇట్. సో, రీనేమ్ చేసాం. మనం ఇంతవరకు కాలమ్‌ని ఎలా అయితే స్ప్లిట్ చేయాలో అవి చూసాం కదండీ! ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది. సో, నౌ ఈ కాలమ్ చూసినట్టయితే మనకి స్టోర్ సైజ్ ఇదెలా ఉంది? మనకి న్యూమరికల్ డేటా ఉంది. సో, ఇది గూడా మనకి న్యూమరికల్‌గా కావాలి అని అనుకుంటే, లైక్ దీన్ని గూడా మనం స్ప్లిట్ చేయాలి అని అనుకుంటే, మన స్టోర్ సైజ్ క్లిక్ చేసి ఇక్కడ ఏముంది మనకి? స్పేస్ ఉంది. ఇక్కడ మనం స్పేస్‌ని డెలిమిటర్‌గా యూజ్ చేయొచ్చనమాట. సో, అది గూడా చెక్ చేద్దాం. కాలమ్‌ని సెలెక్ట్ చేసి అగైన్ ట్రాన్స్‌ఫార్మ్‌లో స్ప్లిట్ కాలమ్‌ని సెలెక్ట్ చేసి బై డెలిమిటర్. ఇక్కడ మనకేముంది స్పేసు? జస్ట్ స్పేస్ నన్ అనమాట. ఇక్కడ మనం స్పేస్ ఇస్తున్నాం. ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ స్పేస్ ఉంది. ఈచ్ అకరెన్స్ ఆఫ్ ది డెలిమిటర్. సో, దట్స్ ఇట్. గివ్ ఓకే. చూడండి ఇదనేది మనకి స్ప్లిట్ అయిపోయిందనమాట. స్టోర్ సైజ్ అనేది. సో, ఇది మనం ఇలానే ఉంచేసినా పర్లేదు. మనకి రిక్వైర్మెంట్ బట్టి అనమాట. మన వర్క్‌కి ఎలా రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి మనం వర్క్ చేస్తాం. సో, ఇదే. సో, ఇప్పుడు మనం వీటికి డేటా టైప్స్ అనేవి కరెక్ట్‌గా ఇవ్వాలనమాట ఇప్పుడు. ఎలా ఇస్తాం డేటా టైప్స్? ఇప్పుడు మనం చూడండి ఈ కాలమ్‌ని సెలెక్ట్ చేసి, రైట్ క్లిక్ చేసి చేంజ్ టైపు, మళ్ళీ టెక్స్ట్ నుంచి ఉంది. ఇది ఏదైతే ఉందో దానికి హోల్ నంబరు, దీనికి గూడా హోల్ నంబరు అలా వస్తుంది గదా! సో, ఇలా కాకుండా మనం ఎట్ ఏ టైమ్ అన్నిటికి డేటా అదే ఐ మీన్ డేటా టైప్ చేంజ్ చేయాలనుకుంటే, ఇది ఫస్ట్ కాలమ్ సెలెక్ట్ చేసి, కంట్రోల్ ప్రెస్ చేసి, లాస్ట్ కాలమ్‌ని సెలెక్ట్ చేస్తే చూడండి ఆల్ కాలమ్స్ అనేవి మనకి సెలెక్ట్ అయితాయి. ఆల్ కాలమ్స్ సెలెక్ట్ అయ్యాయి. సో, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసినాక రైట్ క్లిక్ చేసి హోమ్ రిబ్బన్‌లో మనకి ఇక్కడ ఆటో డిటెక్ట్ అని ఉంటుందండి ట్రాన్స్‌ఫార్మ్‌లో. ఆటో డిటెక్ట్, డిటెక్ట్ డేటా టైప్ చూడండి ఈ డిటెక్ట్ డేటా టైప్ మీద క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్‌గా ఇది ఏ డేటా టైప్ అనేది చెప్పేసి మనకి డిటెక్ట్ అయిపోతుందనమాట. సో, ఇది. ఈ విధంగా మనం డేటాని లైక్ స్ప్లిట్ చేస్తాం. ఎట్ ది సేమ్ టైమ్ బై యూజింగ్ డెలిమిటర్ అనమాట. సో, ఇది కాన్సెప్ట్. సో, ఇప్పుడు అయిపోయింది. సో, లెట్స్ ట్రై టు బిల్ట్ వన్ విజువల్. సో, మనం ఈ ఫస్ట్ టేబుల్‌లో చూడండి ఇక్కడ మనకి స్టోర్ ఐడీ ఉంది కామన్‌గా. సెకండ్ దాంట్లో స్టోర్ ఐడీ ఉంది కామన్‌గా. సో, ఈ 2 కామన్‌గా యూజ్ చేసి మనం ఒక విజువల్‌ని బిల్డ్ చేయాలని చూద్దాం. రెవెన్యూ బిల్డ్ చేయాలని చూస్తే మనకు హోమ్‌లో క్లోజ్ అండ్ అప్లై మీద క్లిక్ చేయగానే మనం పవర్ బిఐ డెస్క్‌టాప్‌కి రీడైరెక్ట్ అవుతాం. సో, ఇప్పుడు ఈ 2 టేబుల్స్‌ని యూజ్ చేసి మనం ఒక డేటాని విజువలైజ్ చేయాలి. అది ఎలా చేయాలో చూద్దాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టోర్, సిటీస్, సేల్స్ చూసినట్టయితే ఇక్కడ మనకి రెవెన్యూ ఉంది.
ఏది రెవెన్యూ? ఓకే. ఈ రెవెన్యూ. ఈ రెవెన్యూకి మనం స్టాక్డ్ కాలమ్ సెర్చ్ ట్రై చేద్దాం. ఓకే. సో, మనకి సెకండ్ టేబుల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ సిటీ కావాలి. ఏ సిటీలో నాకు రెవెన్యూ బాగా ఉంది. దాన్ని ఎక్స్ యాక్సిస్‌లో పెట్టండి. సో, చూడండి ఎలా ఉంది మనకి ఆల్ వాల్యూస్ ఈక్వల్‌గా వచ్చాయి. కానీ ఇది అనేది రైట్ కాదు. సో, ఇలా ఎందుకు సేమ్‌గా చూపిస్తుందంటే, ఈ 2 టేబుల్స్‌కి మనం రిలేషన్‌షిప్స్ అనేవి బిల్డ్ చేయలేదనమాట. సో, ఇప్పుడు మన టాస్క్ రిలేషన్‌షిప్స్‌ని బిల్డ్ చేయాలి. అది ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. సో, ఇక్కడ మనకి ఆప్షన్ చూసినట్టయితే ఇది రిపోర్ట్ వ్యూ అనమాట. ఇది టేబుల్ వ్యూ. మనకి ఏ టేబుల్స్ ఉన్నాయి, ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, దాని తాలూకున్న కాలమ్స్ అన్నీ మనం చెక్ చేయొచ్చు. సో, ఇక్కడ మన థర్డ్ ఆప్షన్ ఉంది. ఇదే మోడల్ వ్యూ. మోడల్ వ్యూ అంటే మనం ఫస్ట్ సెషన్‌లో చెప్పినట్టు ఇది డేటా మోడల్స్ అంటామనమాట. సో, ఇది మనం ఎలా చెక్ చేస్తాం చూద్దాం. సో, ఇది ఫస్ట్ టేబుల్, ఇది సెకండ్ టేబుల్. సో, ఇప్పుడు మనకి కామన్‌గా ఉండే కాలమ్స్‌ని చూజ్ చేయాలి. సో, ఈ టేబుల్‌లో మనకి కామన్‌గా ఏముంది? స్టోర్ ఐడీ. సో, ఇందులో మనకి కామన్‌గా ఏముంది? స్టోర్ ఐడీ. సో, ఈ 2కి మనం రిలేషన్‌షిప్స్‌ని బిల్డ్ చేయొచ్చు. ఇది కామన్ ఫ్యాక్టర్‌గా యూజ్ చేసి. సేవ్. చూడండి ఇప్పుడు మనం ఈ టేబుల్‌కి రిలేషన్‌షిప్స్ అనేవి బిల్డ్ చేసాం. సో, ఇప్పుడు మనం చెక్ చేద్దాం. చూడండి వాల్యూస్ అనేవి చేంజ్ అయ్యాయి. సో, ఈ విధంగా మనం రిలేషన్‌షిప్స్ అనేది బిల్డ్ చేస్తే మనకి ఎగ్జిస్టింగ్ వాల్యూస్ వస్తాయన్నమాట. సో, వన్ టేబుల్ నుంచి ఇంకో టేబుల్‌కి కనెక్ట్ చేసుకోవడానికి. సో, నౌ లెట్స్ ట్రై టు యాడ్ వన్ మోర్ టేబుల్. సో, అగైన్ ఆల్రెడీ ఇప్పుడు మన దగ్గర 2 టేబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు అగైన్ న్యూ సోర్స్‌లో సీఎస్‌వి ఫైల్ మన లోకల్‌కి రీడైరెక్ట్ అవుతుంది ఇప్పుడు. సో, నౌ లెట్స్ ట్రై టు యాడ్ ది థర్డ్ డేటా అనమాట. సో, ఇక్కడ మనం ఐ విల్ ట్రై టు యాడ్ దిస్ ప్రొడక్ట్ హైరార్కీ టేబుల్. సో, ఇది సెలెక్ట్ చేసి ఓపెన్ చేస్తే మనకి ఈ టేబుల్ అనేది ఇక్కడికొస్తుందనమాట. ఓకే. చూడండి ఇదనేది వచ్చింది. సో, మన ఈ టేబుల్‌ని గూడా చూడండి కామన్ ఫ్యాక్టర్స్ మనకేముంది ప్రొడక్ట్ ఐడీ ఉంది. సో, మనకి సేల్స్‌లో కూడా ప్రొడక్ట్ ఐడీ అని ఉంటుంది. సో, ఈ ప్రొడక్ట్ ఐడీని బేస్ చేసుకొని మన ఈ టేబుల్‌కి మనం కనెక్ట్ అవ్వచ్చనమాట. సో, అది ఎలా కనెక్ట్ అవ్వాలో చూద్దాం. ఫస్ట్ ఈ మనం ప్రెజెంట్ ఇంపోర్ట్ చేసిన టేబుల్‌ని ట్రాన్స్‌ఫార్మ్ చేద్దాం. సో, అగైన్ ఇప్పుడు మనం ఇది గమనించినట్టయితే ఇది ఎలా ఉంది? మనకి హెడర్ ఫైల్‌గా ఉంది. సో, లెట్స్ మేక్ దిస్ యాస్ ఎ హెడర్. సో, ఇది క్లిక్ చేసి మనకి హోమ్ రిబ్బన్‌లో యూజ్ ఫస్ట్ యాస్ ఎ హెడర్ ఇది క్లిక్ చేయగానే మనకి హెడర్‌గా చేంజ్ అయింది. సో, దీనికి మనం ఏమైనా రీనేమ్ చేయాల్సినవి రీనేమ్ చేద్దాం. సో, ఇది ప్రొడక్ట్ అనమాట. ప్రొడక్ట్ బ్రాండ్ ఇదిలోనే ఉంచేద్దాం. అండ్ టైప్, లెంత్, డెప్త్, విడ్త్ చూడండి ఇక్కడ మనకి లెంత్ ఉంది, డెప్త్ ఉంది, విడ్త్ ఉంది. సో, దీన్ని మనం స్ప్లిట్ చేయొచ్చు కాలమ్స్. లెంత్ ఒక కాలమ్‌గా, డెప్త్ ఒక కాలమ్‌గా, విడ్త్ ఒక కాలమ్‌గా. అండ్ కేటగరీ. చూడండి ఇక్కడ ఏ కేటగరీ ఉంది. కేటగరీ 1 ఇది సబ్ కేటగరీ. సో, దీన్ని కూడా మనం ఒక ఒక కాలమ్‌ని కేటగరీ గాని, ఇంకో కాలమ్‌ని సబ్ కేటగరీ గాని చేయొచ్చు. సో, అది చేద్దాం రండి. సో, ఇది క్లిక్ చేసి ఈ రెండిటికి ఉన్న డెలిమిటర్ ఏమండి స్పేస్ ఉంది. 2 డాషెస్ ఉన్నాయి అండ్ స్పేస్. సో, ఇది మనం ఎలాగా స్ప్లిట్ చేస్తామంటే, ఈ కాలమ్‌ని సెలెక్ట్ చేసి ట్రాన్స్‌ఫార్మ్ రిబ్బన్‌లో స్ప్లిట్ కాలమ్ బై డెలిమిటర్ అది క్లిక్ చేయగానే మనకు చూపిస్తుంది. సో, స్పేస్ డాష్ సారీ డాష్ అగైన్ స్లాష్ దట్స్ ఇట్. చూడండి. ఓకే. ఓకే. నేను రాంగ్ ఇచ్చాను వాల్యూస్. సో, అగైన్ లెట్స్ ట్రై. సెలెక్ట్ దిస్ కాలమ్, స్ప్లిట్ కాలమ్ బై డెలిమిటర్ స్పేస్, స్పేస్ దట్స్ ఇట్. చూడండి. ఈ కాలమ్స్ అనేవి స్ప్లిట్ అయిపోయాయి. ఇవి కేటగరీస్, ఇవి సబ్ కేటగరీస్. సో, మనం లెట్స్ ట్రై టు రీనేమ్ దిస్ కాలమ్. సో, ఈ ఫస్ట్‌ది కేటగరీ అండ్ ఈ సెకండ్‌ది సబ్ కేటగరీ. ఇప్పుడు మనం ఒక కాలమ్‌ని చేసాం. సో, దీన్ని గూడా మనం స్ప్లిట్ చేయాలి. సో, ఈ రెండిటికి కామన్‌గా ఐ మీన్ ఈ కాలమ్‌కి కామన్‌గా మనకి ఏ డెలిమిటర్ ఉందంటే ఇంటూ.
దీన్ని బేస్ చేసుకొని మనం చేద్దాం. సో, ఇది క్లిక్ చేసి అగైన్ ట్రాన్స్‌ఫార్మ్ రిబ్బన్‌లో స్ప్లిట్, స్ప్లిట్ కాలమ్ సెలెక్ట్ చేసి బై డెలిమిటర్ మనకి కామన్‌గా ఏముంది ఇంటూ ఉంది. సో, స్పేస్ ఈచ్ అకరెన్స్ ఓకే. చూడండి మనకి ఈ విధంగా వచ్చిందనమాట. సో, మనం ఈ ఇంటూ అనేది మనకింక అవసరం లేదు. సో, దీన్ని మనం రిమూవ్ చేయొచ్చు. రిమూవ్, రిమూవ్. చూడండి నౌ లెట్స్ మేక్ దిస్ యాస్ ఎ రీనేమ్. సో, ఫస్ట్‌ది మనకి లెంత్, ఇది మనకి డెప్త్, ఇది మనకి విడ్త్ అనమాట. సో, ఈ విధంగా మనం డేటాని ట్రాన్స్‌ఫార్మ్ చేసాం. ఇంతవరకు మనం ఓన్లీ ట్రాన్స్‌ఫార్మ్ చేసాం. ఇప్పుడు మన దగ్గరున్న డేటాని ఎలా క్లీన్ చేయాలో చెప్తాం. సో, ఆ క్లీనింగ్ కోసమే నేను ఈ టేబుల్‌ని సెర్చ్ చేసి మరి మీకు చూపిస్తున్నాను. సో, ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ప్రొడక్ట్ బ్రాండ్ చెక్ చేయండి జాగ్రత్తగా. చూడండి హ్యాండ్ వాష్ స్పేస్ డాష్ ఉంది. తర్వాత ఇక్కడ చూడండి డేటా అనేది కొంచెం అన్నెసెసరీగా ఉందనమాట. సో, ఒక్కొక్క దగ్గర డాష్ ఉంది. ఒక్కొక్క దగ్గర డాష్ లేదు. సో, దీన్ని మనం రీఅరేంజ్ చేయాలంటే క్లీన్ చేస్తే మనకి డేటా అనేది నీట్‌గా చూపిస్తుందనమాట. సో, అదెలా చేస్తామంటే, సో, ఈ కాలమ్‌ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేస్తే మనకి ట్రాన్స్‌ఫార్మ్ ఉంటుంది. సో, ఈ ట్రాన్స్‌ఫార్మ్ క్లిక్ చేసి మనం క్లీన్, క్లీన్ చేస్తామండి. సో, క్లీన్ చేసినట్టయితే ఈ డేటా అనేది మనకి ఎక్కడెక్కడైతే క్లీన్‌గా లేదో దాన్ని మనం క్లీన్‌గా చేస్తాం. ఇది కాలమ్ అనేది క్లీన్ అవుతుందనమాట. సో, ఆ విధంగా మనం డేటాని క్లీన్ చేస్తాం. సో, అండ్ ఫర్దర్‌గా ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. ఇక చూడండి. ఇక్కడ ట్రిమ్ అనే ఆప్షన్ ఉంది. ఈ ట్రిమ్ అనే ఆప్షన్ మనం ఎలా యూజ్ చేస్తామో చూపిస్తాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలమ్ సెలెక్ట్ చేసి నౌ ఈ 20 బిఫోర్ గాని స్పేస్ ఉందనుకోండి. 22కి బిఫోర్ స్పేస్, 40కి బిఫోర్ స్పేస్. సో, మనకి ఆ స్పేసెస్ ఉండడం వలన మనకి డేటా కూడా ఎర్రర్స్ వస్తాయి. సో, అలాంటి టైంలో ఎట్ ద మొమెంట్ మనకున్న డేటాలో అలా అలాంటి థింగ్స్ ఏమీ లేవు. అంటే బిఫోర్ స్పేస్. సో, ఒకవేళ స్పేసెస్ ఉంటే అది మనం ఎలా వర్క్ చేస్తామంటే, ఆ కాలమ్‌ని సెలెక్ట్ చేసి మళ్ళీ అగైన్ రైట్ క్లిక్ చేస్తే ట్రాన్స్‌ఫార్మ్ మీద క్లిక్ చేస్తే మనకి ట్రిమ్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా! ఈ క్యారెక్టర్స్ బిఫోర్ స్పేసింగ్ అయితే ఏముంటుందో అదంతా పోతుందనమాట ట్రిమ్ చేస్తే. సో, ఈ విధంగా మనం టేబుల్స్ అనేవి పవర్ క్వెరీ ఎడిటర్‌లో నుంచి ఇంపోర్ట్ చేసుకొని ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేస్తూ మనం సేవ్ చేస్తూ ఉండాలనమాట ఫైల్. సో, ఇదంతా అయిపోయింది. సో, అగైన్ నౌ లెట్స్ గో టు పవర్ బిఐ డెస్క్‌టాప్. అగైన్ గో టు హోమ్ రిబ్బన్. నౌ లెట్స్ అప్లై, క్లోజ్ అండ్ అప్లై. చూడండి మనకు ఆల్రెడీ 2 టేబుల్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు చూడండి 3 టేబుల్స్ అని వచ్చాయన్నమాట మన పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి. సో, నేనిప్పుడు ఇది రిమూవ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మనం డేటా మోడల్ చూసినట్టయితే రిలేషన్‌షిప్స్ ఎలా ఉన్నాయి మనకి ఫస్ట్ 2 దానికి మన రిలేషన్‌షిప్స్ బిల్డ్ చేసాం. సో, మూడో దానికి బిల్డ్ చేయలేదు. సో, ఇది మనం ఎలా బిల్డ్ చేద్దాం చూద్దాం. సో, ఇది ఫస్ట్ టేబుల్, సెకండ్ టేబుల్, ఇది థర్డ్ టేబుల్. సో, ఈ ఫస్ట్ సేల్స్ టేబుల్‌లో మనకి ఏదైనా కాలమ్ కామన్‌గా ఉందా అని చెక్ చేస్తాను. చూడండి ప్రొడక్ట్ ఐడీ. ఇక్కడున్న ప్రొడక్ట్ ఐడీ అనేది ఈ థర్డ్ డేటాలో ఉన్న ప్రొడక్ట్ ఐడీకి మ్యాచ్ అవుతుంది. సో, మనం ఈ ప్రొడక్ట్ ఐడీని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మ్యాచ్ చేయొచ్చనమాట. సో, మెనీ టు మెనీ. సో, మనకిక్కడ రిలేషన్‌షిప్స్ ఆల్‌వేస్ షుడ్ బి ఇన్ మెనీ టు వన్ అనమాట. సో, అప్పుడే మనకి ఎర్రర్స్ రాకుండా ఉంటాయి. ఒకవేళ సమ్‌టైమ్స్ మనకి వన్ టు వన్ వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం అగైన్ డేటాని రీస్ట్రక్చరింగ్ చేసుకోవాలి. రీస్ట్రక్చరింగ్ చేసుకొని ట్రాన్స్‌ఫర్మేషన్ చేస్తే మనకి మెనీ టు వన్ ఆప్షన్ వస్తుందనమాట. సో, చూడండి ఇలా మనం ఏ మోడల్ క్రియేట్ చేసాం? 3 టేబుల్స్‌ని జాయిన్ చేసాం. ఈ జాయిన్ చేయడం వలన మనం ఇప్పుడు చూడండి ఈ ఒక్క డేటాని యూజ్ చేసి ఈ థర్డ్ కాలమ్‌లో ఉన్న థర్డ్ డేటాలో ఉన్న థింగ్స్‌ని లెజెండ్‌గా మనం పెట్టి డేటాని చూడొచ్చనమాట. అదెలా చూడొచ్చో ట్రై చేద్దాం. సో,
మన ఈ 3 టేబుల్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా రిలేషన్‌షిప్ బిల్డ్ చేసాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సీ విచ్ వన్ ఇంతకుముందు మనం రెవెన్యూ చూసాం గదా! ఇప్పుడు మనం ప్రైస్ చూద్దాం. సో, ప్రైస్ కాలమ్ చార్ట్. సో, మనం ఫస్ట్ టేబుల్‌లో నుంచి ప్రైస్ చూసాం. సెకండ్ టేబుల్‌లో నుంచి సెకండ్ టేబుల్ నుంచి ప్రైస్ తీసాం. ఫస్ట్ టేబుల్‌లో నుంచి కేటగరీ తీద్దాం. సో, ఎక్స్ యాక్సిస్ కేటగరీ. సో, ఇక్కడ మనం కేటగరీ తీసాం కదా! ఫస్ట్ టేబుల్‌లో. సో, మనకున్న థర్డ్ టేబుల్ నుంచి మనం సిటీని లెజెండ్‌గా మనం సిటీని పెడదాం. చూడండి మనకి డేట్ అనేది ఎలా విజిబుల్ అయింది. సో, ఇదనమాట. సో, ఈ విధంగా మనకి టేబుల్స్ మధ్యన రిలేషన్‌షిప్స్ అనేవి బిల్డ్ చేస్తే, మనం ఆ 3 టేబుల్స్‌ని కనెక్ట్ చేసి, మనం ఆ డేటాని చూడొచ్చనమాట. విజువలైజ్ చేయొచ్చు అండ్ అనాలిసిస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్ ప్రకారం షాప్ కీపర్ అనేవాడు ఏ సిటీలో ఎక్కువవుతుంది, ఎక్కువ సేల్స్ అవుతున్నాయి అని చూడాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్డ్ దిస్ ఫస్ట్ సిటీ. సో, ఈ సిటీ మీద క్లిక్ చేయగానే చూపిస్తుందనమాట. ఈ సిటీలో ఎన్ని సేల్స్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ అవుతున్నాయని. సో, ఈ విధంగా డేటాని అనాలిసిస్ చేయొచ్చనమాట. సో, ఇది. నాట్ ఓన్లీ దిస్ మనం దీన్ని ప్రెజెంట్ మనం ఏం తీసుకున్నాం స్టాక్డ్ కాలమ్ చార్ట్ తీసుకున్నాం. ఈ స్టాక్డ్ కాలమ్ చార్ట్ ప్లేస్‌లో మనం ఇంకొక బిల్ట్ గూడా చేయొచ్చనమాట. ఇంకొక విజువలైజేషన్ గూడా చేయొచ్చు. దట్ పై చార్ట్. చూడండి ఎలా ఉందో. మనకిది మన జాబ్ రిక్వైర్‌మెంట్ బట్టి మనకి పై చార్ట్ కావాలా? లేదంటే స్టాక్డ్ కాలమ్ చార్ట్ కావాలా? అది కావాలా? ఇది కావాలా? చూస్తాం. సో, ఇదండి. ఇలా మనం మల్టిపుల్ టేబుల్స్‌ని ఇంపోర్ట్ చేసి, ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేస్తూ అండ్ రిలేషన్‌షిప్స్ బిల్డ్ చేసి డేటాని విజువలైజ్ చేస్తాం. ఐ హోప్ మీకు ఈ సెషన్ అర్థమై ఉంటుంది. అండ్ గైస్ నా నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఈ సెషన్ నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్‌లో ఎవరైతే నాన్ ఐటీ టు ఐటీ ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఈ పవర్ బిఐ వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ నాకు గూడా బూస్టప్‌గా ఉంటుంది. ఓకే. యప్ దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ సీ యూ టుమారో. థాంక్ యూ.